హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్. కాన్సిక్యూటివ్ పర్సంటేజ్ అప్లికేషన్ అంటే ఏ పర్సెంట్ చేంజ్ అండ్ దెన్ బి పర్సెంట్ చేంజ్ అపాన్ దట్ దెన్ ఎఫెక్ట్ చేంజ్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే ఫర్ సపోజ్ కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఫస్ట్ 15% ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత ఒక 20% డిక్రీజ్ అయింది. అప్పుడు ఓవరాల్ చేంజ్ ఎంత అంటే ఓవరాల్గా అది డిక్రీజ్ అయినట్టు లేకుంటే ఇంక్రీజ్ అయినంత మనకి రేట్ ఓవరాల్గా రిజల్ట్ తెలుసుకోవడానికి యూస్ చేసే ఫార్ములా ఇది. అది కూడా కాన్సిక్యూటివ్గా ఉండాలన్నమాట, రెండు ఒకటేసారి కాకుండా ఒకసారి ఫస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం అమౌంట్ మీద మళ్ళీ డిక్రీజ్ కావడం లేకుంటే ఇంక్రీజ్ కావడం, అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం కాన్సిక్యూటివ్ పర్సంటేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ వాడి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If the cost of an article is increased by 23% initially and then decreased by 15%, what is the effective cost? అంటే కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందంట, 23% ఇంక్రీజ్ అయ్యిందంట. దాని ఇనిషియలీ ఫస్ట్ అలా అయింది అండ్ దెన్ డిక్రీజ్ బై 15%, మళ్ళీ 15% డిక్రీజ్ అయ్యిందంట కాస్ట్ అనేది. వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ కాస్ట్ అంటే మొత్తానికి ఇప్పుడు ఆ కాస్ట్ ఎంత అని తెలియాలి. దానికి మనము మళ్ళీ ట్రెడిషనల్ మెథడ్ వాడకుండా డైరెక్ట్గా ఫార్ములా వాడేయచ్చు. ఇక్కడ ఈ ఫార్ములాలో ఎలా వేసుకోవాలంటే 23% ఇంక్రీజ్ కాబట్టి 23, బి ప్లేస్లో డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ వేసుకుంటాం. -15 ప్లస్ 23 ఇంటూ -15 డివైడెడ్ బై 100. ఇక్కడ మనకి 8 వస్తుంది, ప్లస్ ఇది మొత్తం చేస్తే మనకి 3.45 వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. సో 8 మైనస్ 3.45 అంటే 4.55 సంథింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఓవరాల్గా ఇక్కడ బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ సైన్ వస్తుంది. ప్లస్ సైన్ వచ్చిందంటే మనం ఏం చేయాలి, 100కి దీన్ని యాడ్ చేసుకోవాలి. అదే ఒకవేళ మనకు రిజల్ట్లో మైనస్ వచ్చిందైతే 100కి మైనస్ చేయాలి ఆ రిజల్ట్. ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్న తర్వాత 104.55 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇంత ఇంక్రీజ్ అయ్యింది అని ఓవరాల్గా ఆర్టికల్ కాస్ట్ వచ్చేసి. ఇదే అనమాట కాన్సిక్యూటివ్ పర్సంటేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్. ఇది ఇలా ఈ క్వశ్చన్కి ఒకటే కాదు, ఫర్ సపోజ్ the length of a square increased by 10% and the breadth decreased by 10%, అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఈ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు. ఇదే నెక్స్ట్ క్వశ్చన్. The width of a railway track increased by 15% every year. After 2 years, how much would the railway tracks width have increased? అంటే ఎవ్రీ ఇయర్ రైల్వే ట్రాక్ యొక్క విడ్త్ వచ్చేసి 15% పెరుగుతూనే ఉందంట ప్రతి ఇయర్కి. అలా 2 years తర్వాత మొత్తం రైల్వే ట్రాక్ ఎంత చేంజ్ అయి ఉంటుంది, విడ్త్లో ఎంత చేంజ్ వస్తుంది అన్నారు. ఇక్కడ మనకి స్పాన్ ఎంత ఉంది, 2 years ఇచ్చినారంటే 2 times అవుతుంది. అప్పుడు మనం ఇందాక యూస్ చేసిన ఫార్ములా యూస్ చేస్తాం, a ప్లస్ బి ప్లస్ ఏబి డివైడెడ్ బై 100. ఇక్కడ 2 times ఇంక్రీజ్ అయ్యింది, సో మనం రెండు ప్లస్ వాల్యూసే పెట్టుకుంటాం. 15 ప్లస్ 15 ప్లస్ 15 ఇంటూ 15 బై 100. ఇక్కడ ఫర్దర్ క్యాల్కులేషన్ చేస్తే 30 ప్లస్ 15 ఇంటూ 15 225 డివైడెడ్ బై 100. 30 ప్లస్ 2.25 ఓవరాల్గా ఆన్సర్ 32.25. ఓవరాల్గా ఇంత ఇంక్రీజ్ అయింది. ఇది మనకు ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం 100కి యాడ్ చేసుకుంటాం. 100 ప్లస్ 32.25 అంటే 132.25 ఇంక్రీజ్ అయింది అనమాట రైల్వే ట్రాక్ విడ్త్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్. If 50% of P equal to 25% of Q, then P equal to X% of Q, find X. ఫస్ట్ అయితే మనం వాళ్ళు ఇచ్చింది చూద్దాం. నెక్స్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎక్స్ అడుగుతున్నారు. దీంట్లో మనకు ఎక్స్ కావాలంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వస్తుంది కదా, కాబట్టి మనం క్యూని పీ టర్మ్స్లో కానీ లేకుంటే పీనన్న క్యూ టర్మ్స్లో అన్న చేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన దీంతో మనం పీ వాల్యూ అయినా క్యూ వాల్యూ అయినా కనుక్కోవాలి, అంటే రెండు సేమ్ వచ్చేలాగా. ఫస్ట్ అయితే ఇది రాసుకుందాం, వాళ్ళు ఇచ్చింది ఈక్వేషన్ లాగా. 25% ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ కరెక్ట్లీ
క్యాన్సిల్ అయిపోతుంది. 25 2s 2p ఈక్వల్స్ టు q. ఇక్కడ మనం p ఈక్వల్స్ టు q/2 లాగా వేసుకుందాం. p వాల్యూ వచ్చింది, దీంట్లో చేసుకుందాం. p ఈక్వల్ టు x% ఆఫ్ q కదా, q/2 ఈక్వల్స్ టు x% ఆఫ్ q. x% అంటే 100 ఇంటూ q లాగా. దీన్ని దాని తర్వాత ఇక్కడ q క్యాన్సిల్ చేసేస్తే x ఈక్వల్స్ టు 100/2 50. x ఈక్వల్స్ టు 50. వాళ్ళు అడిగింది x వాల్యూవే కదా, x వాల్యూ వచ్చేసింది. సో ఇలా వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది మనం ఫార్ములా చేసుకోనికి చూసి దీని నుంచి ఏమైనా వస్తుందేమో, వాళ్ళు అడిగింది ఏదో దాన్ని బట్టి మనం లాజిక్ని కొంచెం థింక్ చేసి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 50% ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు 30% ఆఫ్ x ప్లస్ y. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ x ఈజ్ y? ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసి x వాల్యూస్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 50% ఆఫ్ x ప్లస్ y అంటే x మైనస్ y ఈక్వల్ టు 30% ఆఫ్ x ప్లస్ y. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0. అప్పుడు 5 ఇంటూ x మైనస్ y ఈక్వల్స్ టు 3 ఇంటూ x ప్లస్ y. 5x మైనస్ 5y ఈక్వల్స్ టు 3x ప్లస్ 3y. 5x మైనస్ 3x 2x, ఇది తెలియకపోతే 3x ప్లస్ 3y ప్లస్ 5y 8y. x/y ఏం రాసుకోవచ్చు, 8/2 రాసుకోవచ్చు. 2 4s 8 అంటే x/y ఈక్వల్స్ టు 4 వచ్చింది. అంటే x ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ టు 1. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏది, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ x ఈజ్ y. ఫస్ట్ మనకి దీన్ని ఫార్ములేట్ చేసుకోవడం రావాలి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ x ఈజ్ y. y గురించి అడిగినాం కాబట్టి y పైన వేసుకుంటాం, x కింద ఇంటూ 100. ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి అక్కడ y/x ఇంటూ 100, 1/4 ఇంటూ 100. ఇది ఈజీగా వచ్చేస్తుంది, 425. సో 25%. ఆల్మోస్ట్ అందరూ ఈ x వాల్యూస్ ఈజీగానే వస్తుంది, కానీ దీన్ని ఫార్ములేట్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొంతమంది. ఇది ఎలా అంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ x ఈజ్ y అంటే y అనేది xలో ఎంత పర్సెంట్. వాళ్ళు అడిగింది y గురించి కాబట్టి yని పైన వేసుకుంటాం, మిగిలింది x కింద వేసుకుంటాం ఇంటూ 100. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని ఈజీగా అంటే కరెక్ట్గా ఫార్ములేట్ చేసుకోగలిగితే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఇదే మెయిన్ పార్ట్ అనమాట. క్వశ్చన్, ఇన్ ఎగ్జామ్ 10 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, 15 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ తెలుగు, 5 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. వాట్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? ఫస్ట్ దీన్ని మనం డయాగ్రామ్ వేసుకొని చూద్దాం. 10 స్టూడెంట్స్ వచ్చేసి ఇంగ్లీష్లో, 15 స్టూడెంట్స్ వచ్చేసి తెలుగులో, రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 5 మెంబర్స్. దీన్ని మనం ఇలా వేసుకొని చూస్తే క్లియర్గా ఉంటుంది. దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది, చిన్నప్పుడు మనం అందరం నేర్చుకొని ఉంటాం. n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a యూనియన్ b. దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే n ఆఫ్ a అంటే ఏం లేదు, ఒక సబ్జెక్ట్లో అంటే ఇంగ్లీష్ తీసుకుందాం. b అంటే తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకుందాం 15, మైనస్ బోత్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే 10 ప్లస్ 15 మైనస్ 5, 25 మైనస్ 5 వచ్చేసి 20. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 20 అనమాట. క్వశ్చన్, ఇఫ్ 90% ఆఫ్ a ఈక్వల్ టు 30% ఆఫ్ b అండ్ b ఈక్వల్స్ టు 2x% ఆఫ్ a, దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్. ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన పైన స్టేట్మెంట్లో x పర్సెంటేజెస్ లేదు, ఇక్కడ ఒకటి ఉంది. సో మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేయడానికి చూద్దాం. 90% ఆఫ్ a ఈక్వల్ టు 30% ఆఫ్ b. ఇక్కడ మనం ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 3 3s are 9,
A ఈక్వల్స్ టు B, A ఈక్వల్స్ టు B/3 ఈ వాల్యూ వచ్చేసింది. దాని తర్వాత దీనిలో సబ్స్టిట్యూట్ చేయడానికి చూద్దాం మనం. B ఈక్వల్స్ టు 2x% ఆఫ్ A ఈ వాల్యూలో పెడదాం. 2x/100 ఇంటూ B/3, 250 is BB క్యాన్సిల్ అయిపోతుంది. x/150 ఈక్వల్ టు 1 ఇది ఉంది కదా, 1 ఈక్వల్ టు x/5 3 is 15, 150. సో x వాల్యూ ఎంత, x ఈక్వల్స్ టు ఇలా. సో ఆన్సర్ వచ్చేసి 150 అనమాట. x వాల్యూ వచ్చేసి 150. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 20% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ B, దెన్ B ప్లస్ A డివైడెడ్ బై B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు. ఫస్ట్ మనం ఈక్వేషన్ని ఫామ్ చేయడానికి చూద్దాం. 20% ఆఫ్ A ఈక్వల్ టు 80% ఆఫ్ B. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్యాన్సల్ 24 A ఈక్వల్స్ టు 4B వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ B వాల్యూ తెచ్చుకొని అంతా చేయాలని లేదు. మనం ఇలా అంటే ఏ ప్లేస్లో B పెట్టేసి అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది కదా, అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. 4B/B మైనస్ 4B, 5B/3B, BB క్యాన్సిల్ అయిపోతే 5/3. ఇదే ఆన్సర్. ఇలా సింపుల్గా చేసేయచ్చు. వాళ్ళు ఇచ్చిన దాంతోనే దీన్ని సాల్వ్ చేసేలా చూసేయాలి, ఎక్కువ కాంప్లెక్స్గా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 20% ఆఫ్ A ప్లస్ B ఈక్వల్ టు 50% ఆఫ్ B, దెన్ ద వాల్యూ ఆఫ్ 2A మైనస్ B డివైడెడ్ బై 2A ప్లస్ B ఈజ్. ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. 20% అంటే 20/100 ఇంటూ A ప్లస్ B ఈక్వల్ టు 50% ఆఫ్ B. ఇక్కడ మనకి ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి, 0 అంటే 2 ఇంటూ A ప్లస్ B, 2A ప్లస్ 2B ఈక్వల్స్ టు 5B. 2A ఈక్వల్స్ టు 5B మైనస్ 2B అంటే 3B. సో ఇది మనకి 2A ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. అందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2A మైనస్ B బై 2A ప్లస్ B, 2A ప్లస్ ఉంటే 3B పెడతాం. 3B మైనస్ B బై 3B ప్లస్ B అంటే 2B డివైడెడ్ బై 4B, 1/2. సో దీని ఆన్సర్ వచ్చేసి 1/2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈజ్ 20% లెస్ దాన్ y, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y మైనస్ x/y అండ్ x/x మైనస్ y. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, x ఈజ్ 20% లెస్ దాన్ y. అప్పుడు ఫస్ట్ లెటర్స్ అజ్యూమ్ y ఈక్వల్స్ టు 100, y కన్నా 20% తక్కువ అంట x. అప్పుడు ఏం తీసుకుంటాం, y 100 మైనస్ 20 అంటే 80. సో ఫస్ట్ ఇవి అజ్యూమ్ చేసుకోవడమే బిగ్ థింగ్ అనమాట. దీని తర్వాత ఈజీగా అయిపోతుంది. వాళ్ళు అడిగింది చేసేద్దాం. ఇలా మనకి వాల్యూస్ ఇవ్వకుండా ఏం లేకుండా ఉన్నప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ వాల్యూగా 100 తీసుకుంటాం. 100 మైనస్ y మైనస్ x కదా, 100 మైనస్ 80 డివైడెడ్ బై y అంటే 100 ఈక్వల్స్ టు 20/100. 20 మైనస్ 25. సో దీని ఆన్సర్ 1/5. నెక్స్ట్ ఇది చూద్దాం. x అంటే 80 డివైడెడ్ బై x మైనస్ y. x వాల్యూ 80 మైనస్ 100, 80 డివైడెడ్ బై మైనస్ 20, 24 మైనస్ 4. దీని ఆన్సర్ వచ్చేసి -4. సో ఇలా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 8% ఆఫ్ x ఈక్వల్ టు 4% ఆఫ్ y, దెన్ 20% ఆఫ్ x ఈజ్. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని కొంచెం సింపుల్గా చేసుకోవడానికి చూద్దాం. 4% ఆఫ్ y ఇక్కడ చూడగానే క్యాన్సిల్ అయిపోతుందని తెలిసిపోతుంది. 2 అప్పుడు 2x ఈక్వల్స్ టు y. దెన్ 20% ఆఫ్ x ఈజ్, ఇక్కడ 2 ఉంది, దీన్ని ఇంటూ 10 చేస్తే అయిపోతుంది కదా హోల్ ఈక్వేషన్ని.
అప్పుడు 20x ఈక్వల్స్ టు 10y. వాళ్ళు అడిగింది వచ్చేసింది కదా, 20% ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, 10% ఆఫ్ వై అవుతుంది. ఇదే ఆన్సర్ అనమాట. ఇలా చిన్న చిన్న లాజిక్స్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేయకోకుండా, అంటే వేరే ఏదైనా చేసి కాంప్లెక్స్ చేసుకోకుండా ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేసి ఇట్లా సింపుల్గా అయిపోయేలా చూడాలి. అప్పుడు మనకు కాంపిటేటివ్లో టైం చాలా సేవ్ అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 60% ఆఫ్ ఏ ఈక్వల్ టు 30% ఆఫ్ బి and b equal to 40% of c and c equal to x% of a, then the value of x is. ఇలాంటి దాంట్లో మనం ఫస్ట్ ఇవన్నీ చేసేసి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏం అడిగినారు, వాళ్ళు ఎక్స్ అడిగినారు, అది ఈక్వేషన్లో ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనకి సితో ఏతో సంబంధం. ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాం. 60% ఆఫ్ ఏ అంటే ఈక్వల్ టు 30% ఆఫ్ బి. ఇవన్నీ 3 2s are 60. 2a ఈక్వల్స్ టు బి. ఈ వరకు అయిపోయింది. బి ఈక్వల్ టు 40% ఆఫ్ సి అంట. ఆఫ్ సి ఇక్కడ మనం బీతో సంబంధం లేదు, సో బీని తీసేసి ఈ రెండు ఈక్వల్ అయినట్టే కదా, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, అంటే ఈ రెండు ఈక్వల్ చేసేయచ్చు. 2a ఈక్వల్స్ టు, ఇది మనం చేసేద్దాం. 2 2s are 4, 2 5s are 10, 2/5 ఇంటూ సి. ఇక్కడ మనకి 2 2 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్స్ టు c/5. ఇప్పుడు మనం ఫైనల్ ఈక్వేషన్లో చేసేద్దాం. c ఈక్వల్ టు x% ఆఫ్ ఏ బదులు ఇది పెట్టేసేయచ్చు అని ఇక్కడ, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. పర్సంటేజ్ ఆఫ్ సి ఏ అంటే c/5. ఇక్కడ మనకు సిసి క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వల్స్ టు x/500. x ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఇలా వెళ్ళిపోతే 100. సో అట్ లాస్ట్ x వాల్యూ 500 వచ్చేసింది. ఇలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏస్ హైట్ ఈస్ 10% మోర్ దాన్ బీస్ హైట్, బై హౌ మచ్ పర్సెంట్ బీస్ హైట్ ఈజ్ లెస్ దాన్ ఏ. ఇక్కడ చూసారా, బీ కన్నా ఏ హైట్ 10% ఎక్కువ అంట. అట్లాంటప్పుడు హౌ మచ్ పర్సెంట్ బీస్ హైట్ అంటే బీ హైట్ కన్నా ఏ హైట్ ఎంత తక్కువ అంటే వాళ్ళే చెప్పారు ఏస్ హైట్ 10% మోర్ అని బీ కన్నా. అప్పుడు బీ హైట్ ఏ కన్నా ఎంత తక్కువ అని అడుగుతున్నారు, రివర్స్లో అడుగుతున్నారు. అంటే ఏం లేదు, ఫస్ట్ మనం దీన్ని రాసుకుందాం, అంటే ఈక్వేషన్లో రాసుకుంటాము. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టాండర్డ్గా తీసుకోవాలి ఫస్ట్ మనము అని. ఏస్ హైట్ ఈస్ 10% మోర్ దాన్ బీ అంటే బీది స్టాండర్డ్గా తీసుకుంటాము. బీ ఈక్వల్స్ టు 100. ఏస్ హైట్ ఈస్ 10% మోర్ అంటే 100కి +10 చేస్తే ఎంత, ఏస్ హైట్ వచ్చేసి 110. ఇంకా వాళ్ళు లాస్ట్కి ఏం అడిగినారు, బీస్ హైట్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ బీస్ హైట్ ఈజ్ లెస్ దాన్ ఏ. దాన్ ఏ అన్నారు కాబట్టి కింద ఏ వస్తుంది. ఇక్కడ పైన దీని డిఫరెన్స్ వస్తుంది, 110 మైనస్ 100 అంటే ఎంత చేంజ్ ఉంది అలా, ఇంటూ 100. 10/110 ఇంటూ 100, 100/11. దీన్ని మనం చేస్తే 9 1/11 అంటే 9 1/11% తక్కువ ఉంది అని దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఎర్న్స్ 25% మోర్ దాన్ వై, వాట్ పర్సంటేజ్ లెస్ డస్ వై ఎర్న్ దాన్ ఎక్స్. ఇంతకుముందులాగే ఏమంటే ఇక్కడ ఎర్న్స్ పర్సంటేజ్ చేంజ్ అయింది, అంటే వై కన్నా ఎక్స్ 25% ఎక్కువ సంపాదిస్తాడంట. అట్లాంటప్పుడు ఎక్స్ కన్నా వై ఎంత తక్కువ సంపాదిస్తున్నాడు అని అడుగుతున్నారు. ఏం లేదు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి రివర్స్ అంతే. 25% మోర్ దాన్ వై, సో వై మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం 100. ఎక్స్ ఎంత ఎక్కువ అంటే 25% ఎక్కువ, సో 100 + 25 వచ్చేసి 125. వాళ్ళు లాస్ట్లో ఏం అడిగారు, వాట్ పర్సంటేజ్ లెస్ డస్ వై ఎర్న్ దాన్ ఎక్స్. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా దాన్ పక్కన ఏది ఉంటే అది కిందే వేసుకోండి, ఎక్స్ బై డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఎక్స్ మైనస్ వై ఇంటూ 100. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి. 125 మైనస్ 100 డివైడెడ్ బై 125 ఇంటూ 100,
25/125 into 100 ఇదంతా సాల్వ్ చేస్తే 1:21 5. సో ఆన్సర్ వచ్చేసి 20% అంతే. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are less than the third number by 30% and 37%. The percentage by which the second number is less than the first is. ఇక్కడ ఇంతకు మనం 2 నెంబర్స్తోనే కంపేర్ చేసాం. ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చారనమాట. 2 numbers are less than the third number by 30% and 37%. ఇప్పుడు మనం స్టాండర్డ్గా ఏ నెంబర్ తీసుకోవాలి? థర్డ్ నెంబర్. లెట్ థర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు 100 తీసుకుందాం. అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ ఎంత తక్కువ అంటే 30% తక్కువ, అంటే 100 మైనస్ 30 ఎంత? 70. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 37% తక్కువ, అంటే 100 మైనస్ 37 ఎంత? 63. ఇప్పుడు మనం నంబర్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. నెక్స్ట్, ద పర్సెంట్ బై విచ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్. థర్డ్ నెంబర్తో పని లేదా, వదిలేసేయండి. ఫస్ట్ అండ్ సెకండ్, ద పర్సెంటేజ్ బై విచ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ నెంబర్. దాని పక్కన ఏముంది? ఫస్ట్ ఉంది. సో ఫస్ట్ నెంబర్ని ఆటోమేటిక్ కింద వేసేసుకోండి. లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే రెండింటిని మైనస్ చేసేయాలి అంతే. ఇంటూ 100. 7 10s are 70. 10%. అంటే 10% తక్కువ అంట. పర్సంటేజెస్లో ఇదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. బేస్డ్ ఆన్ శాలరీ, అంటే శాలరీ గురించి, అంటే ఒకే టైప్లో కాకుండా చాలా విధాలుగా అడుగుతారు. దాంట్లో ఇదొకటి. క్వశ్చన్ వచ్చేసి, రాధా స్పెండ్స్ 40% ఆఫ్ శాలరీ ఆన్ ఫుడ్. 40% ఫుడ్, 20% ఆన్ రెంట్, నెక్స్ట్ 10% ఆన్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ 10% ఆన్ కన్వేయన్స్. నెక్స్ట్, ఇఫ్ ఫర్ సేవింగ్స్ అట్ ఎండ్ ఆఫ్ ఎ మంత్ ఆర్ 1500 అంట సేవింగ్స్. నెక్స్ట్, దెన్ హర్ టోటల్ శాలరీ పర్ మంత్ ఈజ్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఇవన్నీ టోటల్ చేద్దాం మనం. ఇవన్నీ ఖర్చు చేసిన తర్వాత మిగిలినవి ఇవి అంటున్నారు కదా, ఇవన్నీ ప్లస్ చేస్తే 40 + 20 60, 60 + 10 70, 70 + 10 80. అంటే 80% ఖర్చు చేసేసింది ఆమె 100లో. అంటే మనం బేస్ వాల్యూ ఎప్పుడైనా ఇంట్లో 100 తీసుకోవాలి. 100లో 80% ఖర్చు చేస్తే 1500 మిగిలినాయి అనమాట. అంటే ఎంత పర్సెంట్ మిగిలినట్టు? 100 - 80 20%. ఆ మిగిలిన పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంత అమౌంట్ ఆఫ్ మనీ. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి, ఈ పాయింట్ కనుక్కోవడం. ఇప్పుడు 20% వచ్చేసి 1500 అయితే వాళ్ళు ఏమడిగినా టోటల్ శాలరీ ఎంత అవుతుంది? 100%. సో 20% ఈక్వల్స్ టు 1500, దెన్ 100% ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ అనుకుందాం. 20x ఈక్వల్స్ టు 1500 into 100. x ఈక్వల్స్ టు 1500 into 100 divided by 20. 2 5s are 10. x ఈక్వల్స్ టు 7500 ఆమె శాలరీ. ఇలా అనమాట. ఇలా పెద్ద క్వశ్చన్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా ఉంటాయి. మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. ప్రాక్టీస్ని బట్టి ఇంకా ఫాస్ట్గా కూడా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ ఎక్స్ స్పెండ్స్ 35% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 5% ఆఫ్ ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇన్ January 2011 he spent 17,600 on these 2 items. His salary for that month is. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? 2 అంటే శాలరీకి, ఫుడ్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అతను ఇంత ఖర్చు చేసినారంట. 35% అండ్ 5%. మొత్తం ఎంత అవుతుంది? 40%. ఇదంతా ఈ రెండింటికి కలిపి ఎంత అయిందంట? 17,600. వాళ్ళు ఏమడుగుతున్నారు? హిస్ శాలరీ ఫర్ దట్ మంత్ ఈజ్. మనకి 40% ఈక్వల్ టు 17,600 అని తెలిసినప్పుడు 100% తెలుసుకోలేమో, తెలుసుకోవచ్చు కదా. 40x ఈక్వల్స్ టు 17600 into 100. 0 0 4 4 16 4 16 0 0.
సో ఎక్స్ ఈక్వల్ టు 44,000 అంటే 44,000 అతని శాలరీ వచ్చేసి. ఇలా అనమాట. మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలోనే మొత్తం ఉంటుంది. మనం ఇక్కడ ఏమైనా రాంగ్ అర్థం చేసుకొని ఇలా ఈక్వేషన్స్లో రాంగ్ వేసుకుంటే ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. సో మనం క్వశ్చన్ని ఫస్ట్ 2 times అయినా చదవాలి నీట్గా. మొత్తం అర్థమైన తర్వాతనే మనం ప్రాబ్లంలోకి రావాలి. అప్పుడే మనకి క్వశ్చన్స్ ఈజీగా అయితే మనం చేస్తున్న కొద్దీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం ట్రిక్గా ఉంటుంది, ట్రై చేయండి. అంటే నేను చెప్పకముందే లాజిక్ కనుక్కోవడానికి ట్రై చేయండి. కేశవ్ స్పెంట్ 55,475 on his birthday party, 28,525 at home, and remaining 25% of the total amount he had as cash with him. What was the total amount? ఫస్ట్ మనం ఈ రెండు కలిపేద్దాం. ఇంత ఖర్చు చేశాడంట అతని బర్త్డే పార్టీకి, అతని వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి. $84,000 ఖర్చు చేశాడు మొత్తం. దాన్ని మనం 25% అనుకోవచ్చా? అండ్ రిమైనింగ్ 25% ఆఫ్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాడ్ యాజ్ ఎ క్యాష్. అలా అనుకుంటే మనం అక్కడ తప్పు చేసినట్టు అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమన్నారో ఫస్ట్ అర్థం చేసుకోండి. అండ్ రిమైనింగ్ 25% ఆఫ్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాడ్ యాజ్ ఎ క్యాష్ అంటే వాళ్ళు దీని గురించి మాట్లాడడం లేదు. రిమైనింగ్ అతని దగ్గర క్యాష్ ఉందంట, ఇదంతా ఖర్చు చేసింది, ఇది రిమైనింగ్. సో ఖర్చు చేసింది కావాలంటే ఏం చేయాలి మనం? టోటల్ మైనస్ రిమైనింగ్ చేస్తే ఎంత ఖర్చు చేసినాడో తెలుస్తుంది. 100 - 25 ఎంత? 75. సో ఇక్కడ మనకి 75% ఈక్వల్స్ టు 84,000. ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు? వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ అంటే టోటల్ శాలరీ ఎంత ఈక్వల్ 100% అయిపోయినా ఈక్వల్స్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 84,000 × 100 / 75. దీన్ని సాల్వ్ చేద్దాం. 5 - 1 5, 5 - 5 = 25, 5 - 2 = 10. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 400,400,400. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇంత 1,12,000. అట్లా టోటల్ శాలరీ వచ్చేసి 1,20,000 అనమాట. Mr. X spends 20% of monthly income on household expenditure. Out of remaining 20% he spends on education, 15% on transport, 15% on medicine, 10% on entertainment. He is left with 9,800. After incurring all these expenditures, what is his monthly income? First ఇక్కడ Mr. X spends 20% of monthly income on household expenditure. ఇనీషియల్గా 100% అనుకుందాం అతని కంప్లీట్ టోటల్ శాలరీ. 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అంటే 80%. ఈ పక్కన పెట్టేసండి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనం అంతా ఏం చేసినాము? 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్, 25% ఏమో హీ స్పెండ్స్ ఆన్ ఎడ్యుకేషన్, 15% ట్రాన్స్పోర్ట్ మీద, 15% మెడిసిన్ మీద. ఇదంతా కంబైన్ చేసేసి 100 - ఎంత చేసేసి చేసేసాం. అదంతా ఒక మోడల్ అనమాట. ఇది డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటున్నా అంటే 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఈడి వరకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా, అవుట్ ఆఫ్ రిమైనింగ్ అంటే ఏమర్థం? ఇది వెళ్ళిపోయిన తర్వాత అంటే 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ తీసేసిన తర్వాత ఆ మిగిలిన దాంట్లో నుంచి 25% అంట. అంటే ఫస్ట్ 100% దాంట్లో నుంచి కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రిమైనింగ్ దానికన్నా ముందు ఏముందో ఫస్ట్ దాన్ని చేయాలి. -20 80%. ఇప్పుడు మనకి టోటల్ ఎంత ఉన్నట్టు? 80% ఉన్నట్టు. దీంట్లో నుంచి మనం రిమైనింగ్ అంత చేయాలి. Out of remaining 20% he spends on education, 25%, plus 15% on transportation, plus 15% on medicine, plus 10% on entertainment. ఇదంతా యాడ్ చేద్దాం. 25, 30, 40, 50, 55, 65%. అంటే 80లో 65% ఎంతో కనుక్కోవాలి మనం ఫస్ట్. 4 * 2 5 * 10, 7 - 5, 5 - 5, 5 * 15, 13 4 * 52. అంటే 52% ఖర్చు అయిపోయింది. ఈ 80%లో కూడా ఖర్చు అయిపోయిందంటే మైనస్ చేసేద్దాం. ఎంత వస్తుంది? 80 - 52, 28%. మిగిలింది 28% ఇప్పుడు మనకి.
హీ ఈజ్ లెఫ్ట్ విత్ 9,800 ఆఫ్టర్ ఇంక్లూడింగ్ ఆల్ దిస్ ఎక్స్పెండిచర్. అంటే ఇదంతా ఖర్చులు అయ్యాక 9,800 మిగిలింది. అంటే 28% ఈక్వల్స్ టు 9,800 అనమాట. వాట్ ఈస్ హిస్ మంత్లీ ఇన్కమ్? ఇంకా యాజ్ యూజువల్ ప్రతి ప్రాసెస్కి చేసినట్టే 28% 9,800 అయితే 100% అంటే టోటల్ శాలరీ ఎంత అని ఇలా చేసేస్తే వచ్చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 9800 ఇంటూ 100 డివైడెడ్ బై 28. దీన్ని చేస్తే సారీ 4 టేబుల్ ట్రై చేద్దాం. 4 7 28, 4 1 is 4 2 is 8, 4 4 is 16, 4 5 is 20, 0 మిగులుతుంది. మళ్ళీ పోతుంది. అది 7 1 is 7, 7 3 is 21, 7 5 is 35, 0 వెళ్తుంది. 3 5 0 0 0. సో అతని శాలరీ వచ్చేసి 35,000 అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఎందుకన్నా అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. రిమైనింగ్ అంటే అప్పటి వరకు ఖర్చు చేసింది అంతా ఒకదైతే ఆ ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి 25% అనమాట. అలాంటప్పుడు మనం ఫస్ట్ చేసేసి దాంట్లో నుంచి 65% ఎంతో కనుక్కొని అలా చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అయిపోతుంది ఇలాంటి మోడల్స్. ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజస్ వరల్డ్. థ్యాంక్ యూ.